హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు నేను మీకు ఒక అద్భుతమైన దేశం గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ హిందీ, భోజ్పురి భాషలు చాలా ఫేమస్. ఇలాంటి దేశానికి మన ఇండియన్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అక్కడ నివసించేది కూడా ఎక్కువగా మన ఇండియన్సే. అందుకనే ఈ దేశాన్ని మినీ ఇండియా అని పిలవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. ఈ దేశం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంతకీ ఏంటి ఆ దేశం, అక్కడ ఉన్న వింతైన ముచ్చట్లు ఏంటి, ఇలాంటి వివరాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మీకు ఏ దేశం అంటే ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ ఏ దేశానికి వస్తాయో చూసి ఆ దేశం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందువల్ల మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, కేవలం ఇండియాలో మాత్రమే కుంభమేళాను జరుపుకుంటారనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. ఎందుకంటే సూరినామ్ అనే ఈ దేశంలో కూడా 15 రోజుల పాటు కుంభమేళా నిర్వహిస్తారు. ఇక్కడ వాహనాలు కుడివైపున కాకుండా ఎడమవైపు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా భారతీయులు ఉండడం వల్ల ఈ దేశపు అధ్యక్షుడు కూడా భారతీయుడే. ఈ అందమైన దేశం సౌత్ అమెరికాకు కాంటినెంట్ లో ఉన్నప్పటికీ ఇక్కడ భారతీయులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. మన వాళ్ళ డామినేషన్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ అందమైన చిన్న దేశం పేరు సూరినామ్. దీనిని మినీ ఇండియా అని కూడా పిలుస్తారు. నిజానికి ఈ దేశం యొక్క అఫీషియల్ పేరు ది రిపబ్లిక్ ఆఫ్ సూరినామ్. ఇది మన ఇండియా నుండి 15,933 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న దేశం. సౌత్ అమెరికాలో ఈ దేశం ఉంటుంది. ఈ దేశానికి దక్షిణాన బ్రెజిల్, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. ఇది చిన్న దేశమే అయినప్పటికీ దాదాపు 61,000 మంది జనాలు నివసిస్తూ ఉంటారు. వీరిలో కూడా ఎన్నో మతాలకు చెందిన వాళ్ళు, జాతులకు చెందిన జనాలు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న జనాలు ఎక్కువ మంది అంటే 78% మంది జనాలు క్రిస్టియానిటీని ఫాలో అవుతూ ఉంటారు. మిగిలిన 22% జనాలు మన హిందువులు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ నివసించే ప్రజలందరూ కూడా ఒకరి పండుగలను మరొకరు గొప్పగా జరుపుకుంటారు. 1,63,270 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ దేశం చూడడానికి చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది, కానీ చాలా అద్భుతమైన దేశం. ఇక్కడ జనాల అఫీషియల్ లాంగ్వేజ్ డచ్. కానీ భారతదేశంలో ఉన్న 24 రాష్ట్రాల ప్రజలు ఈ దేశంలో నివసిస్తూ ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ నుండి, బీహార్ నుండి ఇక్కడికి వలస వెళ్లారు. అందుకనే ఇక్కడ ఎక్కువగా భోజ్పురి భాషను మాట్లాడుతూ ఉంటారు. ఇంతకీ వీళ్ళందరూ ఎందుకు భోజ్పురి మాట్లాడుతూ ఉంటారు? ఇక్కడ భారతీయులు ఎలా స్థిరపడ్డారో చెప్పుకుంటే ఇది చాలా పెద్ద కథే అవుతుంది. మీకోసం సింపుల్ గా చెప్పాలి అంటే 1800 నుండి 1835 టైంలో బ్రిటన్ తో ఈ దేశాన్ని ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ నుండి, బీహార్ నుండి కొంతమంది జనాలను సూరినామ్ దేశానికి కూలీలుగా వలస పంపించింది. అయితే మన భారతీయులను బలవంతంగా అక్కడికి పంపించలేదు. చాలా మంది అక్కడికి వెళ్ళడానికి ఎంతో ఆసక్తి కనబరిచారు. దీని వెనుక కూడా ఒక కారణం ఉంది. అప్పట్లో మన దేశంలో పేదరికం వల్లనో లేక ఆకలి చావుల వల్లనో మన వాళ్ళు ఈ దేశానికి వలస వెళ్ళలేదు. నిజానికి శ్రీరాముడు అడుగుపెట్టిన పవిత్ర భూమి సూరినామ్ అని భక్తుల విశ్వాసం. అందుకనే అక్కడికి వెళ్ళడానికి మన వాళ్ళందరూ ఒప్పుకున్నారు. దీంతో పాటుగా అక్కడ ఉన్న డచ్ ప్రభుత్వం మన ఇండియన్ వర్కర్స్ అందరికీ కూడా సిటిజన్షిప్ ఇచ్చింది. దాంతో పాటుగా పంటలు పండించుకోవడం కోసం సారవంతమైన నేలను కూడా ఇచ్చింది. కాబట్టి ఈ వర్కర్స్ మన దేశానికి దూరంగా వెళ్లిపోయినా సరే మన సంస్కృతి ఆచారాలను ఇప్పటికీ కూడా విడిచిపెట్టకుండా కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే ఈ దేశంలో మనం ఇప్పటికీ మన ఇండియన్ కల్చర్ ని, ట్రెడిషన్ ని చూడవచ్చు. ఈ దేశానికి 1975లో నెదర్లాండ్ నుండి స్వతంత్రం లభించింది. సూరినామ్ రాజధాని ప్యారామారిబో. ఈ దేశం మొత్తం 10 జిల్లాలుగా డివైడ్ అయింది. ఇక్కడ దేశం మొత్తంలో ఒకే ఒక్క సినిమా హాల్ ఉంటుంది. ఇకపోతే ఇది చిన్న దేశం కావడమే కాకుండా ప్రశాంతమైన దేశం కావడం వల్ల ఈ దేశ జనాభాలో 4వ వంతు మంది ప్రతిరోజు డాలర్ల మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ దేశంలో ఉన్న ప్రధాన నదులు తూర్పు వైపు అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తూ ఉంటాయి. ఈ దేశంలో సూరినామ్ అనే ఒక నది కూడా ఉంది. ఇక్కడ నివసిస్తున్న భారతీయులు జనాలు ఈ నది పేరు శ్రీరామ్ నది అని పేరు మార్చారు. ప్రతి సంవత్సరం శ్రీరామ్ నది ఒడ్డున 15 రోజుల పాటు కుంభమేళాను నిర్వహిస్తారు. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. నార్త్ వైపు నివసించే ప్రజలు ఎక్కువగా చేపలు పట్టడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అందుకనే వీళ్ళు పగలు రాత్రి చేపలు పట్టే వాటిని అమ్ముకొని డబ్బులు సంపాదిస్తారు. ఇకపోతే ఈ దేశానికి చెందిన క్రీడాకారులు
1960లో మొట్టమొదటిసారి ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ దేశం ఒక్కసారి మాత్రమే బంగారు పతకాన్ని గెలుచుకుంది. రజత పతకం కూడా వీళ్ళకి ఒక్కసారి మాత్రమే వచ్చింది. ఇక్కడ జనాలు ఎడమవైపు కారు నడుపుతూ ఉంటారు. ఇక ఈ దేశం యొక్క అధ్యక్షుడి పేరు చంద్రికా ప్రసాద్ సంతోఖ్. ఈయన ప్రెసిడెంట్ పొజిషన్ కి సెలెక్ట్ అయినప్పుడు మన సంస్కృత భాషలోనే ప్రమాణ స్వీకారం చేశారు అని తెలిస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ఈ దేశ కరెన్సీ పేరు సూరినామ్ డాలర్ అని అంటారు. దీనిని మన ఇండియన్ రూపాయితో పోల్చుకుంటే ₹2.76 విలువ చేస్తుంది. ఇక్కడ ప్రజలు ప్రకృతిని ఎంతగానో ప్రేమిస్తారు, చెట్లను మొక్కను ఎంతో పూజిస్తారు. అంతేకాకుండా చెట్లను ఎవరైనా నరికేస్తే వాళ్ళకు మరణ శిక్షను విధిస్తారు. ఇక్కడ చట్టాలు చెట్లను సంరక్షించడానికి రూపొందించబడ్డాయి. అంతేకాకుండా ఇక్కడ చెట్ల ఫోటోలు గాని మొక్కల ఫోటోలు గాని క్లిక్ చేయడం కూడా నేరమే. అలా ఫోటోలు తీయడం వల్ల చెట్లకు నష్టం కలుగుతుందని ఆ దేశం యొక్క ప్రజలు భావిస్తారు. అంటే కెమెరాలో వచ్చే కాంతి చెట్ల మీద పడడం వల్ల వాటి పవిత్రత దెబ్బతింటుందని స్థానికుల నమ్మకం. ఒకవేళ మీరు ఎప్పుడైనా సూరినామ్కి వెళ్తుంటే చెట్లు మొక్కల ఫోటోలు క్లిక్ చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా అక్కడ ఉన్న జనాలు కొడతారు. ఇక ఈ దేశపు జనాలు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. పబ్లిక్ లో ఎక్కువగా కలవకుండా ఐసోలేటెడ్ గా ఉంటారు. ఎవరితోనైనా సరే చాలా తక్కువగా స్నేహం చేస్తారు. బంధాలు సంబంధాలు వీళ్ళకి ఉండవు. సింపుల్ గా చెప్పాలి అంటే వీళ్ళందరూ మొహమాటస్తులు, తొందరగా ఎవరితోనూ కలిసిపోరు. ఇక ఈ దేశపు లిటరసీ రేటు గురించి మాట్లాడుకుంటే ఇది మన దేశం కంటే కూడా చాలా మెరుగ్గానే ఉంటుంది. ఇక్కడ జనాలు 92% మంది చదువుకున్న వాళ్లే ఉంటారు. ఇప్పుడు పెద్ద సంఖ్యలో పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు కాలేజీలు నిర్వహిస్తూ ఉండటమే కాకుండా ప్రభుత్వం కూడా 100% లిటరసీ రేటు సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈ దేశం సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా చెప్పుకోవాలి. ఇక్కడ నేరాల రేటు దాదాపు 0. దాంతో పాటుగా ఎక్కడ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, ఏమీ అనరు. వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటి దేశం ఎంత బాగుంటుందో కదా. పక్క వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో అని చూసే మన వాళ్ళు వీళ్ళని చూసి కొంతైనా నేర్చుకోవాలి. దక్షిణ అమెరికాలో ఉన్న ఒక చిన్న దేశం అయినప్పటికీ కూడా సూరినామ్ భారతదేశం యొక్క సంస్కృతి నాగరికతతో నిండి ఉంది. ఇక మేజర్స్ అయిన తర్వాత ఎవరినైనా సరే లైంగిక సంబంధాలు పెట్టుకుంటే చట్టపరమైనవి అంటే లైంగిక సంబంధం మీద వీళ్ళకి ఎలాంటి నిబంధనలు లేవు. అయితే కొన్ని పరిస్థితులు మాత్రం ఉన్నాయి. అవి ఏంటంటే ఇక్కడ వ్యభిచారం లీగల్ గా బ్యాన్ చేయబడింది, కానీ కొంతవరకు మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు. ఇకపోతే స్వలింగ సత్సంగం అంటే గే మ్యారేజ్ లాంటిది ఇక్కడ ఇంకా అనుమతి పొందలేదు. ఇదండి అతి చిన్న దేశమైన సూరినామ్ దేశం గురించి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.